ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ 3 ఓ ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. విజయవాడ రామవరపాడులోని మోడల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వారి శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యా సంస్కరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరింత వినూత్నంగా మరియు ప్రయోజనాత్మకంగా నిర్వహిస్తున్నామని పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి పురోగతిని తమ తల్లిదండ్రులకు వివరిస్తూ లోటుపాట్లను సరిదిద్దుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపర్లను అలరించాయి. ఇప్పుడు చూస్తే గణనీయంగా తల్లిదండ్రులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. కానీ విస్తృతమైన ప్రచారం కల్పించడం ద్వారా, టీచర్ల యొక్క విశేషమైన కృషి ద్వారా ఈరోజు ఎక్కువ మంది పేరెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి ఏమేమి డిమాండ్స్ వస్తాయో అని మేము వెయిట్ చేస్తే, వాళ్ళ డిమాండ్స్ వల్ల ఏమంటే మంచి ఆహారం ఇస్తున్నారు, మెనూ ప్రకారమే ఇస్తున్నారు. కానీ ఇంకా కొంచెం సేపు తరగతి బడులు పెంచాలో, లేకుంటే మాకు ఇచ్చే డబ్బులు అంతా ఖచ్చితంగా పడితేనే పంచుతుంది. వాళ్ళ నుంచి వచ్చిన ఒకే ఒక డిమాండ్ అంటే ఆహారం బాగుందంటే బాగుంది. ఇంకా ఏంటి అంటే మేము ఉద్యోగాలకో వ్యాపారాలకో డైలీ వేసుకో మేము పనులకు వెళ్ళినప్పుడు మాకన్నా ముందే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తున్నారు, ఇంకొక అరగంట స్కూల్ బడి వేళలు పెంచే వీలుందా అని అడిగారు. చాలా ఆశ్చర్యపడ్డాం. ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పిల్లల యొక్క చదువు పూర్తిగా టీచర్స్ మీదే వదిలేస్తారు. ఏకంగా వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ చదువు మొత్తం కూడా టీచర్సే చూసుకుంటున్నారు. ఎంత చూసుకుంటున్నారంటే వాళ్ళ టీచర్స్కున్న బాధ్యత మనకు తెలుసును. వాళ్ళు బాత్రూమ్ క్లీనింగ్స్ దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ దగ్గర నుంచి, వాళ్ళ సిలబస్ దగ్గర నుంచి మొత్తం కూడా ఏ రోజు కూడా ఆన్లైన్ వాళ్ళు అప్డేట్ ఇవ్వాల్సిందే. అంత హెవీ వర్క్లో ఉన్నా కూడా ఈ సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్ళవలసి రావడం, వాళ్ళు స్కూలు వదిలిన తర్వాత ఒక గంటో అరగంటో పిల్లలు ఖాళీగా ఉండే టైం మనకి పూర్తిగా తెలిసింది. దీన్ని ఫిలప్ చేయడానికి వాళ్ళు ఇంకా స్కూల్ గంటలు పెంచే అవకాశం ఉందా అని అడిగారు. అంటే ఏంటంటే ఈ చిన్న పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రుల భాగం చాలా తగ్గిపోతుందని మనకు అర్థమైంది. అది ఇప్పుడు ప్రధాన సమస్యగా కూడా మనకుంది. ఈరోజు మనం పేరెంట్ టీచింగ్ మీటింగ్లో మనం ముఖ్యంగా చర్చించిన విషయం కూడా ఇదే. కేవలం టీచర్స్ మీద మీరు వదలకూడదు. ఇవాళ సమాజమైన విపరీతమైన పోకడ మనం చూస్తున్నాం. చిన్న పిల్లలపైన కూడా వాడి ప్రభావం చూస్తున్నాం, మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇంకోటి ద్వారా. కాబట్టి మీరు కేవలం చదువు కాదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి స్నేహితులతో స్నేహం చేస్తున్నారు, మీరు అవసరమైతే ఇంకొక గంట మీరే ముందొచ్చే మార్గం చూసుకోండి. లేదా పెద్దవాళ్ళని, మళ్ళీ ఉమ్మడి కుటుంబాలనే ప్రోత్సహించడం, పెద్దవాళ్ళకి ఈ బాధ్యత అప్పగించండి. పిల్లల్ని వ్యక్తిత్వానికి ముందుగా చూడండి. ఆహారము, చదువు, డ్రెస్సింగ్ అంతా గవర్నమెంట్ చూసుకుంటోంది. వ్యక్తిత్వం మాత్రం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. చాలామంది కూడా ఆ విషయం మీద మనం అవేర్నెస్ తేవడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం వల్ల మనకి ఏంటి అంటే లోతైన విషయాలు, వాళ్ళ వ్యక్తిత్వం పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఏమిటని కూడా చర్చించే మంచి అవకాశం ఇప్పుడు దొరికిందండి. నేను ఎంపీఎస్ రామర్పాడు మెయిన్ స్కూల్కి LFLHMగా పనిచేస్తున్నాను. మా స్కూల్ యొక్క రోల్ వచ్చి 265 అండి. అయితే లాస్ట్ ఇయర్ 287 ఉండేది, ఇప్పుడు 265. ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మాకు అడ్మిషన్లు వస్తూ ఉంటాయి, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. లాస్ట్ వర్కింగ్ డే వరకు కూడా మాకు రోల్ పెరుగుతూ ఉంటుంది, అలాగే అట్ ది సేమ్ టైం తగ్గుతూ కూడా ఉంటుంది అనమాట. అయితే మా స్కూల్కి వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అయితే చాలా బాగా చదువుతారు. పిల్లలందరూ కూడా చాలా షార్ప్గా ఉంటారు. అది ఎడ్యుకేషన్ విషయంలో కూడా గవర్నమెంట్ తీసుకున్నటువంటి మంచి ప్రోగ్రామ్స్, FLN సర్వే అని చేస్తున్నారండి. వాళ్ళకి ట్యాబ్ ఓపెన్ చేసి ప్రతి పిల్లోడిని ఇండివిజువల్గా పిలిచి ఆ అక్షరం ఏంటి, లేకపోతే ఆ వర్డ్స్ ఏంటి, అవి ఎలాగ చదవాలి, మీరు చదవటం రాయటం అనేది ఎందుకు రావట్లేదు, హై స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎందుకు రావట్లేదు అనేది లేకుండా ప్రతి పిల్లోడిని కూడా ఇండివిజువల్గా టెస్ట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి చదువుకోవాలనే కోరికను కూడా పెంచడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీని ప్రభావం ఎలా ఉంటుందంటే టీచర్ కూడా ఎఫెక్టివ్గా లెసన్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అదేవిధంగా జాదూయి పిటారాన్ని ఇస్తున్నారండి 1st, 2nd క్లాస్ పిల్లలకి. వాళ్ళైతే అసలు ఎంత హ్యాపీగా అదొక చదువులా కాకుండా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఆ రైమ్స్ చెప్పడంలో కానీ వాళ్ళ రియాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు అటెండెన్స్ కూడా చాలా పెరుగుతుందండి. 1st, 2nd క్లాస్ పిల్లలు మాత్రం
మా స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూలు చాలా బాగున్నారు. అలాగే 3rd, 4th పిల్లలు కూడా చక్కగా చదవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కొన్ని పద్ధతుల ద్వారా మీరు ఎలాగైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పండి, లేదు సొసైటీకి పిల్లలు చదువుతో పాటే మంచి గుణం కూడా, మార్కులే కాదు పిల్లల్లో కూడా గుణాన్ని బాగా మంచిగా వాళ్ళ యొక్క డిసిప్లిన్ కానీ వాళ్ళ యొక్క పెరిగే భవిష్యత్తులో ఏ విధంగా సొసైటీకి ఉపయోగపడతారు అనే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మాకు హెచ్ఎంస్ మీటింగ్లో కానీ మిగతా అధికారులు కానీ వచ్చినప్పుడు కానీ, మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకట్రావు గారు కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా అమ్మ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను వెంటనే మీకు ఏం కావాలన్నా మీ పిల్లలకి ఏం కావాలన్నా నేను చేసి పెడతాను అనే ఉద్దేశంతోనే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారండి సారు. అలాగే సర్పంచ్ గారి విషయంలో కూడా ప్రతి విషయంలో మా పక్కనే ఉంటారు సర్పంచ్ గారు. కాబట్టి స్కూల్ ఎలా నడుస్తుంది ఏంటనేది కూడా ప్రతి విషయం కూడా తను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.